నమస్తే. స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు చేనుచిలక కార్యక్రమానికి స్వాగతం. చేనుచిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈరోజు చేనుచిలక కార్యక్రమంలో కొరమేను చేపల సాగులో నిష్ణాతుడు అయిన షణ్ముఖ్ సాయినాథ్ ద్వారా కొరమేను చేపల పెంపకం ఆచరించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా ఉన్నత స్థానానికి తీసుకెళ్లే శక్తి ఒక నమ్మకానికే ఉంటుంది. అవును, ఈ మాట నిజం. నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగిన ఏ వ్యక్తి అయినా విజయానికి చేరువలవుతాడు. అట్లాగే 10 మందికి ఆదర్శంగా నిలుస్తాడు. ఇది ఏ రంగంలోనైనా గెలవాలి అని అనుకునే వ్యక్తికి తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణం. ముఖ్యంగా వ్యవసాయ రంగం, దాని అనుబంధ వృత్తుల్లో ఇలాంటి లక్షణాలు చాలా అవసరం. ఈ మధ్య కాలంలో బహుళ ప్రాచుర్యం చెందిన చేపల పెంపకం, అందులోనూ కొరమేను చేపల పోషణ కొంచెం కష్టంతో కూడుకున్నదే. అయితే అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేస్తూ కొరమేను చేపల పెంపక నిపుణుడు అయిన షణ్ముఖ్ సాయినాథ్ని మనం అభినందించాల్సిన అవసరం ఎంతో ఉంది. కొరమేను చేపల పోషణలో తనదైన శైలిలో చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా మారిన సాయినాథ్ మాటలో వివరంగా తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు షణ్ముఖ సాయినాథ్. నేను హైదరాబాద్ నివాసిని. షాద్నగర్లోని మనకి మరల్ ఫార్మింగ్ అనేది చేస్తున్నాను. నేను ఎంఎస్సి మెరీన్ బయాలజీ ఫ్రమ్ పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ పోర్ట్ బ్లేర్ అండ్ నికోబార్స్లో చదివానండి. ఐఎమ్ ఏ స్కూబా డైవర్ ఆల్సో, లైసెన్స్ స్కూబా డైవర్ ఐడి. సో ఇక్కడ మనం చూస్తున్నది బ్రీడింగ్ ఏరియా అనమాట. బ్రీడింగ్ యాక్చువల్లీ ఈ స్థలం వచ్చేసి 10 ఎకరాల చౌడు భూమి లేదా నల్ల రేగడి మట్టి అనవచ్చు మీరు. సో ఈ స్థలం వచ్చేసి మనకి షాద్నగర్లో ఉంది, అన్నారం గ్రామంలో. అండ్ ఇది చేపల చెరువుకి ఎందుకు అనుకూలంగా ఉంది అంటే ఇది యాక్చువల్లీ ఫ్లడ్ ప్రోన్ ఏరియా అంటారండి. ఫ్లడ్ ప్రోన్ ఏరియా అంటే ఎప్పుడన్నా మనకి చాలా కనుక వరద ప్రవాహం కనుక వచ్చింది అంటే కనుక ఈ ఏరియా అనేది కాస్త వాటర్లో అనేది సబ్మర్జిబుల్గా మునిగిపోయి ఉంటుంది. కాబట్టి ఇది ఫిషరీస్కి చేపలు పెంచడానికి అనుకూలమైన స్థలము. సో దీంట్లో మనం ఏం చేసామంటే పట్టా వేయకుండా కానీ న్యాచురల్ విధానంగా అయినా చెరువులు తవ్వుకున్నాము. ఈ చిన్న చిన్న చెరువులు అనేది బ్రీడింగ్ పాండ్స్ కిందకి మనం చూస్తామండి. ఈ బ్రీడింగ్ పాండ్స్లో ఏంటంటే 5 గుంటల విస్తీర్ణతలో మనము 16 చెరువులు, చిన్న చెరువులు అనేది తవ్వుకున్నామండి. సో ఆ 16 చెరువుల్లో గాను ఒక్కొక్క చెరువులో మనకి 2 జతలు విధంగా, కొద్దిగా పెద్ద చెరువు ఉంటే 3 జతలు లాగా మనము వేసుకుంటామండి. ఈ 2 జతలు ఉన్న చేపలు ఏదైతే ఉంటాయో అవి వాతావరణానికి అనుకూలంగా వాటికి మేటింగ్ సీజన్ అనేది కనుక వచ్చినప్పుడు ఈ జతలు అనేవి 5,000 నుంచి 10,000 పిల్లల వరకు మనకి గుడ్ల వరకు ఉత్పత్తి చేస్తుంది. ఆ గుడ్ల నుంచి మనకి 10,000 పిల్లల్లో కనుక చూసుకున్నట్టయితే 10,000 పిల్లల్లో కనుక చూసుకున్నట్టయితే మనకి 6,000 పిల్లల నుంచి 7,000 పిల్లలు అనేది మనకి ఇంచున్నర స్టేజ్ వరకు మనకి మెటమార్ఫోసిస్ స్టేజ్ అంటారండి. ఫస్ట్ ఇనీషియల్గా పుట్టగానే స్పాన్ స్టేజ్లో ఏదైతే ఉంటుందో అది దోమపిల్ల సైజులో ఉంటుందండి. ఒక 15 రోజుల తర్వాత అది ఎర్రబడిపోతుంది. కంప్లీట్గా ఎర్రబడిపోయిన తర్వాత, ఎర్రబడిన తర్వాత పిల్ల నల్లబడుతుంది కదా, ఈ రెడ్ టు బ్లాక్ ట్రాన్స్ఫార్మేషన్ని మెటమార్ఫోసిస్ స్టేజ్ అంటారు ఫిషరీస్ భాషల్లో. సో ఆ మెటమార్ఫోసిస్ స్టేజ్ దాటాయి అనుకోండి, పిల్లలు అనేది మనకి బలంగాను తయారవుతుంటాయి అన్నమాట. సో వన్స్ ఆ మెటమార్ఫోసిస్ స్టేజ్ అయ్యాక మేము ఆ తల్లి దగ్గర నుంచి ఆ చేప పిల్లలన్నీ పట్టి మనం రేరింగ్ యూనిట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. రేరింగ్ యూనిట్లో ఆల్మోస్ట్ నెల నుంచి 2.5 నెలల వరకు మనం అందులో పెంచుకుంటామండి. ఎవ్రీ 15 రోజులకు గాను గ్రేడింగ్ పద్ధతిని మనం అక్కడ ఇది చేసుకుంటూ సపరేట్ చేస్తాం. సైజెస్ని బట్టి 2 ఇంచుల నుంచి 6 ఇంచుల వరకు పిల్లని మనం అందులో సపరేట్ చేసి సపరేట్ సిమెంట్ ట్యాంక్స్లో వేసుకొని అక్కడ రేరింగ్ చేస్తాము. ఒకవేళ అక్కడ రేరింగ్ అయిపోయిన తర్వాత మనకి రైతుకి అనుకూలమైన సైజు వచ్చేసి
3.5 ఇంచుల నుంచి మనకు 6 ఇంచుల వరకు రైతుకి అనుకూలమైన సైజ్ అండి. సో 3.5 ఇంచులని మనము ఈ గ్రో అవుట్ పాండ్స్ అంటారండి వీటిని. ఈ గ్రో అవుట్ పాండ్స్ వచ్చేసి వీటి విస్తీర్ణత వచ్చేసి 10 నుంచి 12 గుంటల చెరువు అనమాట ఇది. సో ఈ 12 గుంటల చెరువులోకి గాను మనం రైతుకి స్టాకింగ్ డెన్సిటీ అన్న విధానంలో మనము సలహాలు ఇస్తాము. సో స్టాకింగ్ డెన్సిటీ 10 గుంటలకు గాను 6,000 నుంచి 8,000 చేప పిల్లల వరకు మనం వదులుకోవచ్చండి. సో 6,000 నుంచి 8,000 చేప పిల్లలు వదులుకున్నప్పుడు మనకి 3 ఇంచుల సైజులు ఉన్నప్పుడు మనకి 8 నెలలకు గాను పట్టుబడి అనేది వస్తుంది. ఈ 8 నెలలు 7 నెలలు అనేది దేని బట్టి డిపెండ్ అవుతుంది అంటే ఇది న్యాచురల్ పాండ్ కాబట్టి సీజన్ బట్టి డిపెండ్ అవుతుంది అండి. వాటి పెరుగుదల అనేది FCR అనేది సీజన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మనకి ప్రస్తుతానికి మనం డిసెంబర్ మాసంలో ఉన్నాం కాబట్టి ఇది చలికాలం కాబట్టి వాటి గ్రోత్ అనేది కొద్దిగా స్లో సైడ్లో ఉంటుంది. వన్స్ మనకి ఎండాకాలం కానీ లేదా తొలికరి వర్షాలు జూన్ నుంచి మనకి డిసెంబర్ మాసం అనేది కల్చర్ పీరియడ్కి చాలా అనుకూలమైన స్టేజ్ అండి. డిసెంబర్లో మనకి హార్వెషన్ అనేది చేస్తాము. ఒకవేళ మనం జనవరిలో కనుక వేసుకుంటే కనుక మనకి మృగశిర కార్తిక్గా కానీ జూన్ టు జూలైలో మనకి హార్వెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు రైతుకి అనుకూలమైన ధర పలుకుతుంది కాబట్టి మనకి కొరమీను ఫార్మింగ్ అనేది జనవరిలో స్టార్ట్ చేయడం కన్నా లేదా జూన్ జూలైలో స్టార్ట్ చేయడం కన్నా చాలా అనుకూలమైన సమయం అండి. సో మనకి జనరల్గా నేను యాక్చువల్లీ MSc మెరైన్ బయాలజీ చేశాను. దీనికంటే ముందు జెనెటిక్స్ చదువుకున్నానండి. జెనెటిక్స్లో మనకి ఏంటంటే జెనెటిక్స్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి మనిషిలో ఉండే బలాలు ఒక జీవ జంతువుల్లో ఉండే బలాన్ని అనేది జెనెటిక్స్ సబ్జెక్ట్ అనేది మనకి తెలియజేస్తుంది. సో ఈ జెనెటిక్స్ సబ్జెక్ట్ చదవడం వల్ల అది స్ట్రాంగ్ బేసిస్ ఉండడం వల్ల నాకు ఫిషరీస్ అనేది ఇష్టంతో MSc మెరైన్ బయాలజీ అని చేశాను అండమాన్ నికోబార్ ఐలాండ్స్ పోర్ట్ బ్లేయర్లో. సో నేను బేసిక్గా రీసెర్చ్ ఆల్మోస్ట్ ఒక 2.5 years చేశానండి. దాంట్లో మనకి కేజ్ కల్చర్ అంటారు కదా, ఓపెన్ సీ కేజ్ కల్చర్ అనే విధానంలో మనం సముద్రపు చేపలు పెంచడము నాకు అనుభవం ఉందండి. ఆల్మోస్ట్ 2.5 years. అందులో స్కూబా డైవింగ్ లైసెన్స్ కూడా ఉంది. సో మనకేంటంటే చేపలు సముద్రం లోపల ఎలాగా ఆ నెట్ కేజీల్లో ఎలా పెరుగుతున్నాయి అనేది మానిటరింగ్ చేయడం కానీ ఆ సైజులు రావడం కానీ అనేది చాలా డీటెయిల్గా క్షుణ్ణంగా నేను పరిశోధన చేశాను 2.5 years. దాని తర్వాత నేను నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్లో ఒక 2 years వర్క్ చేశానండి. కంప్లీట్గా కన్సల్టెంట్గా 2 years వర్క్ చేశాను NFDBలో. దాని తర్వాత నాకు సొంత ఫామ్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో నవాజ్ భాయ్ గారిని కలిశాను అనమాట ఈ దీంట్లో సందర్భంలో. సో నవాజ్ భాయ్ ఆల్రెడీ ఏం చేశారంటే ఈయన ఆల్రెడీ గోట్ ఫార్మింగ్ కానీ అగ్రికల్చర్ ఫార్మింగ్లో చాలా అనుభవస్తులు. సో మేము కలిసి ఫిష్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి అనుకొని మేము ఈ స్థలాన్ని అనేది లీజుకి అంటే లాంగ్ లీజుకి తీసుకొని 10 ఎకరాలు అనేది లాంగ్ లీజుకి తీసుకొని ఇందులో ఫిష్ కల్చర్ అంటే కొరమీనుతో మేము మొదలుపెట్టాము. కొరమీను అనే కాదండి, టిలాపియా కూడా పెంచిన అనుభవం ఉందండి. చాలా అంటే ఫ్రెష్ వాటర్ ఫిషెస్లో 4 చేపలు ఉన్నాయి. అన్నిటినీ పెంచిన అనుభవాలు మనకి ఆల్మోస్ట్ 5 years నుంచి ఉన్నాయండి. దీంట్లో గాను మనకి ఈ స్థలము మనకి చాలా అనుకూలం అండి. ఎందుకంటే నల్లరేగడి మట్టి అనేది ఫిష్ కొరమీను ఫార్మింగ్కి కానీ ఏ ఇతర చేప ఫార్మింగ్కి అయినా ఈవెన్ మంచినీటి రొయ్యలు స్కాంపీ అంటారు కదా వాటికైనా మనకి అనుకూలమైన స్థలం అండి ఇది. మనకి ఈ హ్యాచరీ దాంట్లో అండి, హ్యాచరీ విధానంలో మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే తల్లి చేపలు మనకి పిల్లలు తీస్తాయో అవి దోమ పిల్లల సైజులో ఉంటాయి కాబట్టి వాటిని తల్లి దగ్గరనే వదిలేస్తాము. వన్స్ అవి మెటమార్ఫోసిస్ స్టేజ్ని కనుక రీచ్ అయ్యాక మనం వాటిని ఈ దోమతెరలు అంటే డ్యామేజ్ చేయకుండా పిల్లని డ్యామేజ్ చేయకుండా చిన్న సైజ్ దోమతెరలతో వాటిని పట్టి మనము రేరింగ్ యూనిట్స్లో ట్రాన్స్ఫర్ చేస్తామండి. ఈ దోమ పిల్లలు మెటమార్ఫోసిస్ స్టేజ్ వరకు మనం ఏం ఫీడ్ ఇవ్వమండి. జస్ట్ మనకి తల్లి చేపలకి నార్మల్ పిల్లెట్ ఫీడ్ ఇస్తూ ఉంటాము. ఈ స్టేజ్ మొత్తం ఈ చెరువులో ఉండే సిన్స్ ఇట్ ఈస్ న్యాచురల్ చెరువు కాబట్టి ఇందులో ఉండే ప్లాంక్టన్ని కానీ ఫైటో ప్లాంక్టన్ని కానీ జూ ప్లాంక్టన్ని కానీ అది తినుకుంటూ అది మెటమార్ఫోసిస్ స్టేజ్ అనేది దాటుతుందండి. దాని తర్వాత ఎప్పుడైతే ఇది 3 ఇంచుల పిల్ల అవుతుందో మేము ఈ పాండ్కి ట్రాన్స్ఫర్ చేస్తామండి. కాకపోతే ఈ పాండ్ తయారయ్యే విధానంలో మనకి ఒక 3-4 జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది ప్రతి రైతు.
ఫస్ట్ థింగ్ ఏంటంటే బయోసెక్యూరిటీ అండి. ఒక్కటి చాలామంది రైతులు చెప్పేది ఏంటంటే, నేను 10,000 పిల్లలు వేసానండి, 15,000 పిల్లలు వేసానండి, లాస్ట్కి తీసేసరికి 1000 పిల్లలు వస్తున్నాయి, 2,000 పిల్లలు వస్తున్నాయి అని కంప్లైంట్స్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ థింగ్ బయోసెక్యూరిటీ. బయోసెక్యూరిటీ అంటే ఏంటంటే అండి, జీవ జంతువుల నుంచి మన చేప పిల్లల్ని కాపాడుకోవడం. ఏవే జీవ జంతువుల్లో వస్తాయంటే కప్పలు, పాములు, తాబేళ్ళు లేదా కొంగలు, పక్షులు. ఈ 4 జీవుల నుంచి కనుక మనము చెరువుని మనము బయోసెక్యూరిటీ విధానంలో ఈ గ్రీన్ షేడ్ అనేది ఏర్పాటు చేసుకొని దాని మీద ఈ బర్డ్ నెట్ అనేది కనుక మనం వేసుకున్నట్టయితే ఈ 4టిని కొంతవరకు అంటే ఒక 50-60% వరకు మనము అవాయిడ్ చేయగలుగుతాము. సో మనకి ఏదైతే పిల్ల స్టేజ్లో ఉన్న కొరమీని మనం వదులుకున్నామో అవి మనకి కౌంట్ తగ్గకుండా ఉంటాయండి. ఫస్ట్ థింగ్, కెనబాలిజం అనేది మనకు రేరింగ్ యూనిట్లోనే ప్రివెంట్ అయిపోతుంది. కెనబాలిజం చెరువుకు వచ్చిన తర్వాత మనము ఆలోచించాల్సిన అవసరం ఉండదండి. కాకపోతే మనము ఈ జీవ జంతువుల నుంచి కనుక బయోసెక్యూరిటీ విధానంలో కాపాడుకోగలిగితే కనుక మనం 10,000 వేసినా కానీ అట్లీస్ట్ 8,000-7,000 చేప పిల్లలు లేదా పెద్ద చేపలు అయ్యాక తీయడానికి అవకాశం ఉంటుందండి. సో ఈ బయోసెక్యూరిటీలో మనకి ఏంటంటే, ఫస్ట్ థింగ్ గ్రీన్ షేడ్ వేసుకుంటామండి. ఫస్ట్ థింగ్, రైతు అనే అతను ఖర్చు మనకి దీంట్లో ఎక్కువ పెట్టకుండా మనకి గ్రీన్ షేడ్ అనేది వస్తుందండి. ఈ పట్ట వచ్చేసి మనకి 50% షేడ్ నెట్ నుంచి 90% షేడ్ నెట్ వరకు మనం వాడుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, అక్కడ కొంగ ఆల్మోస్ట్ అది అందులో ఇరుక్కుపోయింది. సో ఈ సెక్యూరిటీ విధానం ఏంటంటే, బేసిక్గా ఈ చేప పిల్లల్ని తినకుండా లేదా కౌంట్ తగ్గకుండా ఈ ప్రొటెక్షన్లు అండి అంతా. సో ఆ గ్రీన్ షేడ్ వచ్చేసి కప్పల్ని కానీ పాముల్ని కానీ ప్రివెంట్ చేస్తుంది. ఈ పైన బర్డ్ లైనర్ అంటారండి, ఇది బర్డ్ లైనర్ అంటారు. దీంట్లో ఏంటంటే మనకి కొంగలు ఒకవేళ దీంట్లోకి వెళ్ళినా కానీ అందులోకి ఇరుక్కుపోవడం కానీ, ఒకవేళ ఇరుక్కున్నా కానీ మేము ఒకవేళ చూస్తే కనుక వాటిని తీసి బయటికి వదిలేస్తాము, లేకపోతే మ్యాక్సిమం ప్రివెంట్ అన్న చేస్తుందండి. ఈ బయోసెక్యూరిటీవి కనుక మనం చేయగలిగితే చేప పిల్లల్ని మనం కౌంట్ తక్కువ కాకుండా కాపాడుకోగలుగుతాం. మనం ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకునేంత విషయ పరిజ్ఞానం మిగిలే ఉంటుంది. ఈ ప్రపంచంలో వైఫల్యం అనేది ఏమీ ఉండదు, ప్రయత్నం మాత్రమే ఉంటుంది. విజయం అనేది గర్వం కాదు, గమ్యం కాదు, గమనం మాత్రమే. వ్యవసాయ రంగం, దాని అనుబంధ వృత్తుల్లో నిరంతరం శ్రమ, ఆచరణ, కృషి, అవగాహన, పరిశీలన ఉంటే మనం మంచి ఫలితాలను పొందే ఆస్కారం ఉంటుంది. సాయినాథ్కి చేపల పెంపకం, ముఖ్యంగా కొరమేను చేపల పోషణలో ఉన్న అపారమైన అనుభవం ప్రశంసనీయం. ఎంతోమంది రైతులకు శిక్షణ కూడా ఇస్తూ కొరమేను చేపల పోషణలో అభివృద్ధి అనే మొదట కాన్సెప్ట్ వల్ల రైతుల్లో మంచి పేరు తెచ్చుకున్న షణ్ముఖ్ సాయినాథ్కు ఆకుపచ్చని అభినందనలు తెలుపుతున్నాం. మరింతగా మనం షణ్ముఖ్ సాయినాథ్ ద్వారా కొరమేను పోషణ గురించి ఆయన మాటల్లోనే వివరంగా తెలుసుకుందాం. మనకి ఈ చెరువు విస్తీర్ణత వచ్చేసి 10 గుంటలు కాబట్టి ఇది న్యాచురల్ పాండ్ అండి. కింద మనం ఎట్లాంటి షీట్ కానీ లైనర్ కానీ వేయలేదు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడంతా మనకి ఈ గ్రాస్ అనేది క్యాక్టైల్ గ్రాస్ అనేది వస్తుంది. క్యాక్టైల్ గ్రాస్ అనేది వస్తుంది. కింద దాని లోపల ఇంకా వాటర్ ప్లాంట్స్ అంటారు, అవన్నీ న్యాచురల్గా పెరుగుతాయండి. సో మనం ఏం చేస్తామంటే అవి చేపకి ఎట్లాంటి హాని కలిగిస్తుందో అని చెప్పి మనం తీసేస్తాము. కానీ కల్చర్ పీరియడ్ అంటే మనం చేప చిన్నపిల్లలు వదిలిన దగ్గర నుంచి 8 నెలల వరకు లేదా 7.5 నెలల వరకు మనకి గ్రాస్ పెరగడం కానీ లోపల మనకి ప్లాంట్స్ పెరిగినా కానీ అది మనకి అనుకూలమే అండి. ఫస్ట్ థింగ్ ఎలాగంటే, మనం చేపకి ఫీడ్ ఇస్తాం. ఫీడ్ ఇచ్చినప్పుడు అది వెళ్ళే ఫీకల్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో, చేప నుంచి వచ్చే వ్యర్థాలు ఏదైతే ఉంటుందో అవి అమోనియా రూపంలో ఉంటాయి అన్నమాట. అమోనియా రూపంలో అది వాటర్లో కలిసి కిందికి సెటిల్ అవ్వడం వల్ల ఈ బంకలో ఏంటంటే బ్యాక్టీరియల్ ప్రాసెస్ అనేది అవుతుందండి. నైట్రిఫికేషన్ ప్రాసెస్ అంటారు దాన్ని. సో ఈ నైట్రిఫికేషన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే, చేప నుంచి వచ్చిన వ్యర్థాలు అనేది కంప్లీట్గా వాటర్లో అవి పోషకాల కింద కన్వర్ట్ అయిపోతాయి. నైట్రిఫికేషన్ ప్రాసెస్లో బ్రేక్ అయిపోయి, సో ఈ చెట్లు ఏదైతే లోపల వాటర్ ప్లాంట్స్
అంటారు కదా, అవి ఏవైతే పెరుగుతున్నాయో ఈ నైట్రోజన్ అనేది అదంతా తీసుకొని పెరుగుతుందండి. సో ఇక్కడ మనకి న్యాచురల్గా అమోనియాని కంట్రోల్ చేస్తుంది. మనం ఏ ఇతర అమోనియా ఫిక్స్ కానీ, అమోనియా రెడ్యూసర్స్ కానీ, అమోనియా ఇవి కానీ వేయాల్సిన అక్కర్లేదండి. మనకి న్యాచురల్ పాండ్లో మనకి వచ్చే బెనిఫిట్ అది. నేచర్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అనమాట. సో అవి ఏంటంటే ఆ గడ్డి అనేది క్యాట్ టైల్స్ లాగా పెరగడం వల్ల సో ఆ నైట్రోజన్ అనేది మొత్తం ఫిక్స్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో దీనివల్ల మనకి ఉపయోగమే కానీ నష్టమే ఉండదు. కాకపోతే దీన్ని ఎప్పుడు మనం తొలగించాలి అంటే కనుక, మనము ఎప్పుడైతే చేపలు 7.5 నెలలకి మనకి పట్టుబడికి వచ్చేస్తుంది అనుకోండి, ఒక 15 రోజుల ముందు మనము మనుషుల్ని కనుక దింపేసి ఈ నాచునంతా కట్ చేయడం అన్నా లేదా తీసేయడం, అప్రూట్ చేయడం అన్నా చేసేసి మనకు 15 రోజుల తర్వాత మళ్ళీ మనకు చేపలు పట్టడానికి అనుకూలంగా అవుతుందండి. సో మ్యాక్సిమం ఈ చెట్లు అనేది మనకి నైట్రోజన్ అమోనియా ఫిక్సింగ్కి ఉపయోగపడుతుంది. కాబట్టి రైతు అనేది ఈ గ్రాస్ని కానీ లేదా గడ్డిని కానీ లేక లోపల ఉండే వాటర్ ప్లాంట్స్ని కనుక పెరిగితే కనుక ఎట్లాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. అండ్ అవి మనకి అనుకూలమే, చేపకి అనుకూలం అండి ఖచ్చితంగా. మనకి ఈ చెరువులో కనుక చేప పిల్లలు వేసుకున్న తర్వాత మనకి డిజీజ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం అండి. ఇందులో మనకి డిజీజ్ మేనేజ్మెంట్ అనేది ఎలా చేస్తామంటే, ఫస్ట్ డిజీజ్ ఐడెంటిఫికేషన్ కనుక మనం కరెక్ట్గా చేయగలిగితే దాన్ని డిజీజ్ని మనం ఆపవచ్చండి. సో ఇక్కడ మనకి ఏంటంటే డిజీజ్ ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తామండి, ఇంత చెరువులో మనం చేపలు వదిలేసాం కదా, సో దాన్ని ఎలా మనం ఐడెంటిఫై చేసేదంటే సింపుల్ టెక్నిక్స్ అండి. రైతుకి అన్ని అనుకూలంగా ఉండే టెక్నిక్స్. మనం ఎప్పుడైనా దానా వేసే టైంలో కరెక్ట్ టైంకి వేయాలండి. ఒకవేళ మనకి మార్నింగ్ 9 గంటలకు మనం దానా వేసినామంటే ఎవ్రీ డే 8 నెలలు మనం 9 గంటలకి దానా వేయాల్సిందే. సో మళ్ళీ సాయంత్రం 4 గంటలకి వేసినా అంటే 4 గంటలకి. ఈ టైం కనుక మనం ఖచ్చితంగా పాటిస్తే కనుక చేపలు అనేవి అవ్వంతలవ్వి 9 గంటలకి మనకి ఒడ్డు దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది, లేదా బండి దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుందండి. ఎప్పుడైతే చేపలు మన దానాకి అవి దగ్గరకు వస్తాయో మనం అప్పుడు ఓ 2 నిమిషాలు ఫీడ్ వేయకముందు 2 నిమిషాలు వాటిని అబ్జర్వ్ చేస్తామండి ఖచ్చితంగా. సో వాటిల్లో ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా? డెఫిషియన్సీస్ అంటే ఒక్కొక్కసారి న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ వల్ల చేప వంకర్లు అయిపోతుందండి. బాడీ అనేది ఎస్ షేప్ మాదిరిగాను వంకర్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అదేంటంటే విటమిన్ డెఫిషియన్సీ అండి. సో మీ విటమిన్ కానీ మినరల్స్ కానీ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఆ చేప బ్యాక్ బోన్లోని ఎస్ షేప్ అవ్వడం వల్ల దాన్ని విటమిన్ డెఫిషియన్సీగా గుర్తిస్తాం, మొదటి విషయం. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి సీజనల్ చేంజెస్ అండి. ప్రస్తుతానికి మనకి ఎండాకాలం నుంచి వర్షాకాలంలోని మధ్యలో గ్యాప్ని కానీ, వర్షాకాలం నుంచి చలికాలం నుంచి మళ్ళీ ఎండాకాలంలో ఏదైతే ట్రాన్సిషన్ పీరియడ్ అంటారో, అంటే మనకి వాతావరణాలు మారుతూ ఉంటాయో అప్పుడు కాస్త మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు కూడా మనం అబ్జర్వేషన్స్ వల్ల ఎండాకాలం నుంచి వర్షాకాలం వచ్చే స్టేజ్లో మనకి రెడ్ స్పాట్ డిజీజ్ అనేది వస్తుందండి. రెడ్ స్పాట్ డిజీజ్ అనేది చిన్న చిన్న ఎర్ర మచ్చలు అనేది అపియరెన్స్ అనేది వస్తుందండి. ఇది మనము చేప క్వాలిటీ అని కాదండి, కాకపోతే వాటర్ పారామీటర్స్ దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. వాటర్ ఎలాగున్నాయి, వాటర్ మనం న్యాచురల్ పాండ్లో ఉన్నప్పుడు వాటర్ మనకి ఫ్రెష్గా ఉందా లేదా అనేది, ఏమన్నా స్మెల్ వస్తుందా వాటర్లో, లేకపోతే ఫీడ్ ఏమన్నా ఎక్కువ వేసేస్తే కనుక కుళ్ళిపోవడం అనేది అవుతుందా, ఈ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రెడ్ స్పాట్ డిజీజ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయండి. అది సమ్మర్స్లోనూ మళ్ళీ రైనీ సీజన్ నుంచి చలికాలం వచ్చే ట్రాన్సిషన్ పీరియడ్లో ఎక్కువ వస్తుందండి. రైతులందరూ అది గమనించాలి. మూడవది వచ్చేసండి మనకి ఫంగల్ డిజీజ్ అండి. ఈ ఫంగల్ డిజీజ్ ఎప్పుడు వస్తుందంటే మనకి చలికాలంలో ఫంగల్ డిజీజ్ వచ్చే అవకాశాలు చాలా పెరుగుతాయండి. ఈ ఫంగల్ డిజీజ్ని ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలంటే, చేప శరీరం మీద మనకి దూదిలాగా తెల్ల తెల్ల ప్యాచెస్లోను కంతల దగ్గర అంటే గిల్స్ దగ్గర గాను, లేదా ఫిన్స్ వాటి పెక్టోరల్ ఫిన్స్ దగ్గర గాను వైట్ కలర్గా దూదిలాగా ఏమన్నా మచ్చల్లాగా ఉంటే కనుక అది ఫంగల్ డిజీజ్గా ఐడెంటిఫై చేయబడుతుందండి. సో ఆ ఫంగల్ డిజీజ్ ఉన్నప్పుడు చేపని ఇమీడియట్గా ఏవి చంపవండి. ఏ డిజీజ్ కానీ చేపని ఇమీడియట్గా చంపవు. అది స్టేజ్ ముదిరిపోగా స్టేజ్ 1లో మనం ఐడెంటిఫై చేసాము అంటే కనుక రికవర్ చేసుకోవచ్చండి. స్టేజ్ 3 అంటే అది చాలా డిజీజ్ అనేది ముదిరిపోయి వేరే చేపలకు కూడా బాగా పాకిపోవడం వల్ల అప్పుడు కొద్దిగా మోర్టాలిటీ అనేది అవకాశాలు ఉంటాయి. సో మనము
ఈ ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ మానిటరింగ్ అనేది కనుక ఎవ్రీడే మనం చేపల్ని చూస్తూ ఉంటే కనుక ఈ డిజీజ్ అన్నిటిని ఖచ్చితంగా ప్రివెంట్ చేసుకోవచ్చు. 3 డిజీజెస్ చెప్పాను. ఫస్ట్ థింగ్ ఒకటి విటమిన్ మినరల్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది, రెడ్ స్పాట్ డిజీజ్ వస్తుంది, ఫంగల్ డిజీజెస్ వస్తుంది, మనకి వైరల్ డిజీజెస్ అనేది కూడా వస్తాయండి కొరమీన్లో. కాకపోతే వైరల్ డిజీజెస్ని ఐడెంటిఫై చేయాలి అంటే చాలా కష్టం అవుతుంది. సిన్స్ ఆ వైరల్ డిజీజెస్ ఎప్పుడు వస్తాయి అంటే బ్యాక్టీరియల్ డిజీజ్ గాను ఫంగల్ డిజీజ్ గాను రెండు చేపని ఎఫెక్ట్ చేసినప్పుడు అది వైరల్ డిజీజ్ గాను మారే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వైరల్ డిజీజ్ గాను వస్తే కనుక రికవరీ అనేది చాలా కష్టమైన ప్రాసెస్ అండి. ఆ చేపను మనం ఏం చేస్తామంటే పట్టి తీసేయడం గాను లేదా డిస్పోజ్ చేయడం గాను మనం చేయాల్సిందే. అది చెరువులో ఉంటే కనుక వైరస్ పార్టికల్స్ అనేది ఇతర చేపలకు చాలా ఫాస్ట్గా పాకడం అనేది జరుగుతుందండి. సో ఈ సీజనల్ చేంజెస్లో మనం ఫస్ట్ ఫార్మర్ చేయాల్సింది అబ్జర్వేషన్ చేసి ఓ 2 చేపల మీద ఒకవేళ కనిపించే కనుక వాటి తగిన జాగ్రత్తలు అనేది తీసుకోవాలండి రైతు. मेरा नाम मोहम्मद रहमत नवाज़ है। यहाँ पर शादनगर अन्नाराम में ये फार्म है। मैं यहाँ पर ये पूरा मेंटेनेंस का काम करता हूँ। मैं यहाँ पर जो भी काम होता है मेंटेनेंस वगैरह सब मैं ही देखता हूँ। जैसे अब हमारे पास ये टैंक्स है, यहाँ पर ग्रेडिंग और जो भी डिशेस ये सब पूरा हम यहाँ पर इसको मॉनिटरिंग कर लेते पहले। फार्मर्स को देने से पहले उसको यहाँ पर पूरा क्लियर बिल्कुल फ्रेश जो है ना बच्चे हम सप्लाई करते सबको। इसमें यहाँ पर ये टैंक से जो 4000-5000 तक बेबीज़ हम इसमें स्टॉक करते हैं। एवरी 10 डेज़ 15 डेज़ में इसको ग्रेडिंग करके उसको सेपरेट कर लेते हैं, जिसको फार्मर्स को जाने के लिए एक यूनिफॉर्म साइज़ जाने के लिए हम ये पूरा प्रिपेयर करते हैं यहाँ पर। और कोई भी डिसीज़ हो गया, सब कुछ भी अगर ऐसा आ गया डिसीज़ तो हम यहीं पर कंट्रोल कर लेते हैं पहले फार्मर्स को देने से पहले सब। और जो वाटर चेंजिंग है ये अब ये सेमी टैंक्स जो हमारा हैचरी है, एवरी 2 डेज़ को एक बार हम वाटर चेंज उन लोग को प्रॉपर फीडिंग वगैरह सब यहाँ पर देने के बाद ही हम क्लियर हेल्दी बच्चा जो है ना हम फार्मर्स को देते हैं। कि ये जो टैंक है ये ऑलमोस्ट 4 फीट का डेप्थ है इसका। इसमें जब बच्चे 4000-3500 ऐसे डाल के वाटर लेवल बिल्कुल 2.5 फीट इसमें पानी रखते हैं। और एवरी 2 दिन में एक बार इसको जो है ना हम पानी चेंज करते हैं, ताकि इसमें अमोनिया फॉर्म वगैरह ये जो भी इसका आता है ये सब क्लियर हो जाता है, वो मैनेज हो जाता है उसी से। अगर इन केस अगर उसके अलावा भी अगर कोई डिसीज़ आ गया तो हम जब भी उसका मॉनिटर करके उसको ट्रीटमेंट कर देते हैं। और क्या है फीडिंग का है, फीडिंग जो 2 इंच का जो बच्चा रहता है उनको 3 टाइम डेली देते हैं, मॉर्निंग आफ्टरनून इवनिंग, एक टाइम के हिसाब से वही देते हैं। जैसे अब 3 इंच प्लस हो गया हो तो उसको जो है ना 2 टाइम्स देते हैं, जैसे मॉर्निंग इवनिंग। वो टाइमिंग के हिसाब से ही देना है, जो टाइम पे अपन डेली देते हैं वही टाइम पे उसको फीडिंग देना है उसको। కొరమీను పిల్ల అండి మనకి పుట్టిన దగ్గర నుంచి అంటే చిన్న లార్వల్ స్టేజ్ ఉన్నప్పటి నుంచి మనము రైతుకు అందించే వరకు దాని ఫింగర్లింగ్ స్టేజ్ అంటారండి. ఈ లార్వల్ స్టేజ్ నుంచి ఫింగర్లింగ్ స్టేజ్ వరకు మనకి కనీసం 3 నెలలు టైం పడుతుందండి. మనకు 3 నెలలు అయిన తర్వాత ఈ పిల్లని ఎప్పుడైతే రైతుకు అందజేస్తామో అక్కడ మనకు రైతు అనేవారు 8 నెలలు ఈ చేపని పెంచుకోవాల్సి వస్తుందండి. 8 నెలలు పెంచంగా మనకి యావరేజ్ వెయిట్గా కనుక చూసుకున్నట్టయితే 800 గ్రాముల నుంచి కేజీ సైజులో వచ్చే అవకాశాలు ఉంటాయి. మనకి కొరమీను అనేది 3 విధాలుగా పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. ఆ 3 విధాల్లోనూ పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయండి. మనకి ఫస్ట్ ఎన్ని విధాలు అంటే ఫస్ట్ విధానంలో వచ్చేసి పాండ్ కల్చర్ అంటారండి. పాండ్ కల్చర్ అంటే మనకి న్యాచురల్గా చెరువు తవ్వుకొని అందులో మనము చేపల్ని వదులుకొని 8 నెలలు దానా ఇచ్చుకుంటూ పెంచడం అనేది ఫస్ట్ థింగ్ అండి. సెకండ్ విధానం వచ్చేసేసి మనకి ఆర్ఏఎస్ పద్ధతి అంటామండి. ఆర్ఏఎస్ పద్ధతిలో ఏంటంటే రీసర్క్యులేషన్ ఆక్వాకల్చర్ సిస్టమ్ అంటారు. అందులోనూ కూడా మనకి కొరమీను పెంచగలగవచ్చు. కాకపోతే గ్రోత్ అనేది కొరమీన్ది
కంపారేటివ్ పాండ్ కల్చర్ అంటే మొదటి పాండ్ కల్చర్లో పెంచే దాంట్లో కన్నా గ్రోత్ కన్నా ఇక్కడ ఆర్ఏఎస్ సిస్టంలో గ్రోత్ అనేది కొద్దిగా స్లోగా ఉంటుంది. అండ్ ఆర్ఏఎస్ సిస్టంలో మనకి అచీవబుల్ వెయిట్స్ అనేది ఎంతవరకు పెంచుకోవచ్చు అంటే 700 గ్రాముల వరకు మనకి పెంచుకునే అవకాశం ఉంటుందండి. దాని తర్వాత మనకి ఐదర్ అమ్మేయడం అనేది జరుగుతుంది లేదా చెరువులోకి వేసుకోవాలనే ఇది ఉంటుంది. కాకపోతే మనకి అచీవబుల్ వెయిట్స్ ఇన్ ఆర్ఏఎస్ పద్ధతిలో కనుక అయితే చూసుకున్నట్టయితే 700 గ్రాముల వరకు మనకి పెరిగే అవకాశాలు ఉంటాయి. సిమెంట్ ట్యాంక్లో కూడా చాలామంది రైతులు ఈ మధ్య పెంచుకోవడము నేను చూశానండి. సో సిమెంట్ ట్యాంక్లో వచ్చే పాజిటివ్స్ నెగిటివ్స్ ఏంటంటే అండి, ఫస్ట్ థింగ్ సిమెంట్ ట్యాంక్లో కనుక మనకు చూసుకున్నట్టయితే వాటర్ అనేది చాలా ఎక్కువ పడుతుందండి. వాటర్ అంటే కంటిన్యూస్గా వాటర్ చేంజెస్ చేయడము అనేది చేయాల్సి వస్తుంది రైతు. ఒకవేళ వాటర్ చేంజ్ చేయలేదనుకోండి, ఆ అమోనియా అనేది అక్కడ సిన్స్ మట్టి లేకపోవడం వల్ల లేదా బయాలజికల్ ఫిల్టరేషన్ సిస్టమ్ లేకపోవడం వల్ల అమోనియా అనేది బిల్డప్ అయిపోతుంది సిమెంట్ ట్యాంక్స్లో. అలా అయినప్పుడు చేపకి అనేది ఏంటంటే చేప వ్యాధులు రెడ్ స్పాట్ డిసీజ్ రావడం కానీ, ఈయుఎస్ ఎపిజూనాటిక్ అల్సరేటివ్ సిండ్రోమ్ రావడం కానీ ఎక్కువైపోతుంది అనమాట. సో కంటిన్యూస్గా సిమెంట్ ట్యాంక్లో పెంచుకోవాలనుకుంటే కనుక కంటిన్యూస్ వాటర్ చేంజెస్ ఎవ్రీ 2 రోజులన్నా 3 రోజుల కన్నా ఖచ్చితంగా వాటర్ అనేది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి సిమెంట్ ట్యాంక్లో గ్రోత్ కనుక చూసుకున్నట్టయితే మనకి చేపల్లో విధానంలో మనకి వియట్నాం కొరమీన్ ఏదైతే ఉంటుందో సిమెంట్ ట్యాంక్లో కనుక చూసుకున్నట్టయితే 800 నుంచి 900 గ్రాములు అచీవబుల్ సైజ్ అండి సిమెంట్ ట్యాంక్లో పెరిగే అవకాశం ఉంటుంది. వేరాజ్ నాటు కొరమీను అనేది 600 నుంచి 700 గ్రాములే పెరుగుతుందండి సిమెంట్ ట్యాంక్లో. సో దయచేసి ఎవరన్నా రైతులు కనుక సిమెంట్ ట్యాంక్లో పెంచుకోవాలన్న ఉద్దేశం కనుక ఉంటే కనుక మనము 600 నుంచి 700 గ్రాముల వరకు పెంచే అవకాశమే ఉంటుంది అని ఖచ్చితంగా తెలుసుకోవాలండి. మనకి వియట్నాం కొరమీనా అంటే కనుక మనకి వాటర్ క్వాలిటీ కనుక మనం మెయింటైన్ చేయగలిగితే 800 గ్రాముల వరకు మనకి సిమెంట్ ట్యాంక్లో పెంచుకునే ఆస్కారం ఉంటుందండి. మనకి కొరమీను పిల్ల అనేది మనకి ఎప్పుడు అవైలబుల్ ఉంటుందండి. రైతుకి అనుకూలమైన సైజు వచ్చేసి 3 ఇంచుల సైజ్ అండి. 3 నుంచి పైన 6 ఇంచుల వరకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి నేను చేప పిల్లలు కానీ కొరమీను పిల్లలు కానీ కల్చర్ ఎలా చేయాలి అనే దాన్ని బట్టి మొత్తం నేను సలహాలు కానీ సూచనలు కానీ కంప్లీట్ కల్చర్ పీరియడ్ అందించడం జరుగుతుందండి. మన దగ్గర చేప పిల్ల ఒకటే కాదు, తీసుకెళ్ళిన ప్రతి రైతు దగ్గర మనకి 8 నెలల వరకు నేను కల్చర్ పీరియడ్ మొత్తం నేను సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మన ఫామ్ వచ్చేసి షాద్నగర్ లోని అన్నారం గ్రామంలో ఉందండి. మీరు నా ఫోన్ నంబర్కి సంప్రదించండి. ఏ సలహాలు కానీ సూచనలు కానీ మీరు ఒకవేళ కొత్త ఫిష్ ఫామ్ స్టార్ట్ చేస్తున్నా కానీ నేను కంప్లీట్ గైడెన్స్ అనేది మీకు అందజేయబడుతుందండి. మీరు నేను సాటర్డే సండే మీరు ఎప్పుడు వీలున్న వీకెండ్స్లో కనుక మీరు ఇక్కడ ఫామ్ విజిట్ చేయడానికి తప్పకుండా అనుమతిస్తానండి. మీరందరూ వచ్చి ఫామ్ విజిట్ చేసి చేప పిల్లని చూసి నేను ఎలా కల్చర్ చేస్తున్నాను అనేది కూడా చూడొచ్చండి. నా దగ్గర ఓన్లీ హ్యాచరీయే కాదండి, మనకి రేరింగ్ కూడా ఉందండి. మనం చేపలు పెంచుతున్నాం కూడా. సో పెంచి దాని ఉన్న అవుట్పుట్ని కూడా మనము ఖచ్చితంగా మేము రైతుకి అందించడం చేయగలుగుతుంది. సో ఏమైనా ఉన్నా కానీ సలహాలు కానీ సూచనలు కానీ ఏవైనా కావాల్సిన అయితే సంప్రదించండి. థ్యాంక్ యూ. చిలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు సూచనలు 9553955390 నెంబర్కి తెలియజేయగలరు. ఇది నాటి స్టెల్లింగ్ ఫామ్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.